Hello everyone. So in this lecture we'll be discussing about list concept in Python. Okay? List is one of the linear data structure and most frequently used. ఓకే. సో మనం లిస్ట్ అనేది పైథాన్‌లో ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేసే ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్. ఓకే. అండ్ లిస్ట్‌లో ఉండే ఏ వాల్యూస్ అయినా కూడా మనము ఎలిమెంట్స్ అని అంటాము. ఎలిమెంట్స్ ఆర్ సమ్‌టైమ్స్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాస్ లిస్ట్. ఓకే. హియర్ మనము ఒక ఎంప్టీ లిస్ట్ తీసుకున్నాం. ఇక్కడ ఏం వాల్యూస్ లేవు కాబట్టి దీన్ని ఎంప్టీ లిస్ట్ అన్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొక లిస్ట్ తీసుకున్నాము. ఈ లిస్ట్‌లో వాల్యూస్ ఏంటి 1 నుంచి 10 వరకి మనం కొన్ని వాల్యూస్‌ని తీసుకున్నాం. ఈ వాల్యూస్‌ని ఏమంటాము? ఎలిమెంట్స్ అంటాము. అండ్ ఓకే. నెక్స్ట్ మిక్స్డ్ లిస్ట్‌లో మనం ఏం తీసుకున్నాము? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఎలిమెంట్స్‌గా తీసుకున్నాం. ఓకే. ఫస్ట్ థింగ్ ఏంటి? యాపిల్. యాపిల్ అనేది ఒక స్ట్రింగ్. ఓకే. మ్యాంగో ఈజ్ ఆల్సో ఏ స్ట్రింగ్. 2.0 అనేది ఇట్స్ అ ఫ్లోట్ వాల్యూ. 34 ఈజ్ అన్ ఇంటీజర్ వాల్యూ. అండ్ 1, 2 అనేది ఒక లిస్ట్. సో ఇలా డిఫరెంట్ డేటా టైప్స్‌ని కూడా మనము ఒకే లిస్ట్‌లో స్టోర్ చేయొచ్చు. ఓకే. సో మనకి పైథాన్‌లో ఇలా చేయడం అనేది ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఏవైతే డినోట్ చేసిన డిక్లేర్ చేసిన లిస్ట్ ఉన్నాయో వాటిని ప్రింట్ చేయాలంటే వి యూజ్ హియర్ ప్రింట్ స్టేట్మెంట్. ఓకే. అండ్ ఆఫ్టర్ దట్ విల్ గెట్ దిస్ యాస్ అవుట్‌పుట్. ఇండెక్సింగ్ నెక్స్ట్ టాపిక్. ఓకే. ఇన్ లిస్ట్ మనకి ఇండెక్సింగ్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో 1 అనేది 0, 2 అనేది 1, 3 ఈస్ 2. సో ఇలా సో ఆన్ ఎన్ వాల్యూస్ వరకి మనకి ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనము నమ్స్ ఆఫ్ 0 మనం ఇక్కడ ఇండెక్స్ వాల్యూలో ఇస్తాం ఇక్కడ. 0 అంటే 0 ఇండెక్స్‌లో ఉన్న వాల్యూ అనేది మనకిక్కడ అవుట్‌పుట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ 1 ఇస్తే ఏదైతే 1 ఇండెక్స్‌లో 2 అనే వాల్యూ ఉంది కాబట్టి 2 అనేది అవుట్‌పుట్ వస్తుంది. సేమ్ లైక్ ఆల్ ఎలిమెంట్స్. ఓకే. అండ్ నెక్స్ట్ నెగెటివ్ ఇండెక్సింగ్. సేమ్ అలానే నెగెటివ్ ఇండెక్సింగ్ ఏంటంటే రివర్స్ నుంచి తీసుకునేది వాల్యూస్. ఫర్ సపోజ్ ఇక్కడ మనకి నమ్స్ అనే ఒక లిస్ట్ ఉంది. దీంట్లో -1 అంటే 10 నుంచి స్టార్ట్ అవుతుంది. -2 అంటే 9, -3 అంటే 8 సో ఆన్ అలా వాల్యూస్‌ని తీసుకునిద్ది. ఓకే. సో బై ప్రింటింగ్ nums of -1 will get output as 10. By printing nums of -2 will get output as 9. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు లిస్ట్‌లో ఏదైనా ఒక ఎలిమెంట్‌ని చేంజ్ చేయాలి ఆర్ ఎల్స్ యాడ్ చేయాలి అంటే మనం ఏం చేస్తాము? నమ్స్ ఆఫ్ 5 అంటే ఫిఫ్త్ ఇండెక్స్‌లో మనం 20 రావాలని ఇక్కడ చెప్తున్నాం. సో ఏంటి ఇక్కడ ఫిఫ్త్ ఇండెక్స్‌లో మనకి 6 ప్లేస్‌లో 20 అనేది రీప్లేస్ అయిపోయింది. ట్రావర్సింగ్ అంటే ఏంటి? ప్రతి ఒక్క ఎలిమెంట్‌ని త్రూఔట్ ద లిస్ట్ మనం మీట్ అవుతూ వెళ్ళాలి. సో దాన్ని మనం ట్రావర్సింగ్ అంటాము. ఇక్కడ ఏంటి? ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ లెంగ్త్ ఆఫ్ నమ్స్. ఓకే. మనకి ఏదైతే లిస్ట్ ఉందో దాంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో దాన్ని ఇక్కడ మనం రేంజ్‌గా తీసుకున్నాం. ఓకే. లెన్ ఆఫ్ నమ్స్. లెన్ అనే ఫంక్షన్ మనం లెంత్ ఫైండ్ ఔట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే. అండ్ నెక్స్ట్ ప్రింట్ నమ్స్ ఆఫ్ ఐ. సో మనం ఇక్కడ లిస్ట్‌లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్‌ని ఇక్కడ ప్రింట్ చేయడానికి కోసము ఇది యూజ్ చేసాం. ఓకే. దీన్నే ట్రావర్సింగ్ ఆఫ్ లిస్ట్ అంటాం. అండ్ నెక్స్ట్ సో దిస్ ఈజ్ ఆల్సో సేమ్ బట్ హియర్ వి మల్టిప్లైడ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ విత్ 2. అండ్ ఆల్సో మనం ఇంకో ఇలా కూడా ప్రింట్ చేయొచ్చు. లైక్ ఫర్ ఐ ఇన్ నమ్స్. ఇక్కడ ఏంటంటే మనము లెంత్ మెన్షన్ చేసే అవసరం ఉండదు. డైరెక్ట్‌గా మనకి ఎలిమెంట్స్ అనేవి ప్రింట్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ లిస్ట్ ఆపరేటర్స్ వచ్చేసి హియర్ నేను ఏ అనే ఒక లిస్ట్‌లో 1-5 కొన్ని ఎలిమెంట్స్ తీసుకున్నా. బి అనే లిస్ట్‌లో 6-10 అనే ఎలిమెంట్స్ తీసుకున్నా. ఇప్పుడు సి అనే వేరియబుల్ డిక్లేర్ చేసి ఏని, బిని యాడ్ చేశా. మనకు నార్మల్‌గా ఏంటి అడిషన్ పర్ఫార్మ్ చేస్తాము. ఏ ప్లస్ ఆపరేటర్ యూజ్ చేసి. బట్ ఇక్కడ లిస్ట్‌లో ఏమవుతుందంటే 2 లిస్ట్‌లని యాడ్ చేస్తే మనకి 2 కాంకాటినేషన్ జరుగుద్ది. కాంకాటినేషన్ మీన్స్ నథింగ్ బట్ బోత్ ఎలిమెంట్స్ అనేవి లైక్ సింగిల్ లిస్ట్‌లోకి కన్వర్ట్ అవుతాయి. సో ఇక్కడ ఏ, బి అనేవి ఈ 2 వాల్యూస్ వచ్చేసి సి అనే ఒక వేరియబుల్‌లో స్టోర్ అవుతాయి. అండ్ నెక్స్ట్ హియర్ మల్టిప్లికేషన్ చేసాం. మల్టిప్లికేషన్ నథింగ్ బట్ హియర్ ఇన్ లిస్ట్ టాపిక్ మల్టిప్లికేషన్ యూజ్డ్ ఫర్ రిపిటేషన్స్ అనమాట. లైక్ ఇప్పుడు ఏ అని ఒక లిస్ట్ ఉంది. 1-5 ఎలిమెంట్స్ ఉన్నాయి. దీన్ని 3తో మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ 1, 2, 3, 4, 5 అనే ఈ ఎలిమెంట్స్ 3 టైమ్స్ రిపీట్ అవుతాయి. ఓకే.
సేమ్ మీరు ఇక్కడ అవుట్పుట్ కూడా చూడొచ్చు, లైక్ 1 2 3 4 5 అండ్ 1 2 3 4 5 1 2 3 4 5 ఇలా మనకి 3 టైమ్స్ రిపీట్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ సి ప్రింట్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ ఏమొచ్చింది, సేమ్ 1 2 3 4 5, ఎందుకంటే ఇక్కడ కంకాటినేషన్ జరిగింది కాబట్టి ఈ లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ అని ఈ రెండు ఎలిమెంట్స్, రెండు లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ అనేవి ఇక్కడ యాడ్ అయిపోతాయి. సో అప్పుడు ఏంటి మనకి 1 2 3 4 5 6 7 8 9 10 అనేది అవుట్పుట్ వస్తుంది. ఓకే, సో ఆఫ్టర్ దట్ లిస్ట్ స్లైసింగ్ మీన్స్ నథింగ్ బట్ మనము పార్ట్స్గా డివైడ్ చేస్తాము. ఓకే, సేమ్ లైక్ వి యూస్ టు స్లైస్ సమ్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్, సేమ్ లైక్ దట్. ఇప్పుడు మనం ఒక లిస్ట్ తీసుకున్నాము, టీ అని ఒక లిస్ట్ తీసుకొని దాంట్లో కొన్ని వేరియబుల్స్ స్టోర్ చేసాము, ABCDEF. ఓకే, సో ఇప్పుడు నేను ఎక్కడ నుంచి స్లైసింగ్ కోసం మనం ఇక్కడ ఒక ఆపరేటర్ యూజ్ చేస్తాం, దాన్నే ఈస్ట్ అని లైక్ మనం మ్యాథ్స్లో యూజ్ చేస్తాము, ఇలా డబుల్ డాట్స్వి. అండ్ నెక్స్ట్ ప్రింట్ T(1:3). ఇక్కడ 1:3 అంటే 1 ఇండెక్స్ నుంచి 3ని ఎక్స్క్లూడ్ చేస్తుంది, అంటే 1 నుంచి 2 ఇండెక్స్ వరకు ఉన్న ఎలిమెంట్స్ అనేవి మనకి ఇక్కడ ప్రింట్ అయిపోతాయి. సో దట్ మనకి అవుట్పుట్ అనేది B అండ్ C వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ 4 అంటే ఇక్కడ మనం ఏ వాల్యూ ఇవ్వలేదు, సో దాన్ని బట్టి ఏంటి మనకి 0 ఇండెక్స్ నుంచి తీసుకునేది, అండ్ ఇక్కడ 4 అనేది ఎక్స్క్లూడ్ అవుద్ది కాబట్టి ఇండెక్స్ 3 వరకు తీసుకునేది. సో ABCD అనేది అవుట్పుట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ప్రింట్, మనం ఇక్కడ స్టార్ట్ వాల్యూ ఏమి ఇవ్వలేదు, ఎండ్ వాల్యూ ఇచ్చాము -1, సో దట్ మనకి ఏంటి అవుట్పుట్, ఇది ఒకటి ఎక్స్క్లూడ్ అయిపోయి మిగతా వాల్యూస్ అన్నీ అవుట్పుట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ప్రింట్ T(-2) ఇచ్చాము, మనం ఎండ్ వాల్యూ ఇవ్వలేదు, స్టార్ట్ వాల్యూ -2 ఇచ్చాము. సో మనకేంటి ఇది కదా -2 కాబట్టి E అండ్ F మనకి అవుట్పుట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ మనం ఏ వాల్యూ ఇవ్వలేదు, స్టార్ట్ వాల్యూ ఎండ్ వాల్యూ ఇవ్వనప్పుడు మనకి ఎంటైర్ లిస్ట్ అనేది ప్రింట్ అవుతుంది. సో మనం ఈ స్లైసింగ్ యూజ్ చేసి స్పెసిఫిక్ ప్లేస్లో మనం ఎలిమెంట్స్ని రీప్లేస్ కూడా చేయొచ్చు. సో ఇందాక తీసుకున్న లిస్ట్లో మనం ఏంటి, టీ లిస్ట్లో ABCDEF అని ఉంది కదా, ఇక్కడ మనం Bని Cని వేరే వాల్యూస్తో రీప్లేస్ చేయాలంటే వి యూస్ ది స్లైసింగ్ అనమాట, లైక్ T(1:3) అంటే లైక్ 1 ఇండెక్స్లో 2 ఇండెక్స్లో మనం వేరే వాల్యూస్తో రీప్లేస్ చేయాలి. సో అప్పుడు ఇక్కడ ఏంటి T(1:3) = 20, 30 అని ఇచ్చాము. సో అప్పుడు ఏంటి B ప్లేస్లో 20 అనేది రీప్లేస్ అవుతుంది, C ప్లేస్లో 30 అనేది రీప్లేస్ అవుతుంది. మనం ప్రింట్ చేసినప్పుడు విల్ గెట్ దిస్ యాజ్ అన్ అవుట్పుట్. అండ్ నెక్స్ట్ టాపిక్, లైక్ ఇక్కడ నేను ఒక లిస్ట్ తీసుకున్నాను, ఫ్రూట్స్ అనే లిస్ట్ తీసుకొని దాంట్లో యాపిల్, బనానా, చెర్రీ అనే 3 ఎలిమెంట్స్ని తీసుకున్నాను. సో ప్రింట్ చేస్తే విల్ గెట్ దిస్ అవుట్పుట్. సో లెట్ us డిస్కస్ సమ్ మెథడ్స్ ఇన్ లిస్ట్ నౌ. ఓకే, అపెండ్ మెథడ్ యూస్ చేస్తాం. లైక్ అపెండ్ మెథడ్ ఎందుకు యూస్ చేస్తామంటే లిస్ట్లో ఏదైనా ఎలిమెంట్స్ని లిస్ట్ యొక్క ఎండ్లో యాడ్ చేయాలంటే మనం అపెండ్ మెథడ్ని యూస్ చేస్తాం. సో ఇక్కడ ఏం చేస్తాను, నేను ఫ్రూట్స్ అనే ఒక లిస్ట్ తీసుకున్నా, దీంట్లో ఏంటి ఎలిమెంట్స్ 2 ఎలిమెంట్స్ తీసుకున్నా, యాపిల్, బనానా. సేమ్ దీంట్లో ఇప్పుడు నేను చెర్రీ అనే ఒక ఎలిమెంట్ని అపెండ్ చేయాలనుకుంటున్నా. సో అప్పుడు నేను ఏం చేశాను, ఏదైతే లిస్ట్ ఉందో లిస్ట్ నేమ్ డాట్ అపెండ్ చెర్రీ అని ఇక్కడ నేను ఏదైతే అపెండ్ చేయాలనుకుంటున్నానో, ఇది స్ట్రింగ్ కాబట్టి నేను కోట్స్లో మెన్షన్ చేసి ఇచ్చాను. సో చెర్రీ అని ఇచ్చాను, మనం ప్రింట్ చేస్తే మనకి చెర్రీ అనేది లాస్ట్లో యాడ్ అయిపోయి మనకి ఇది అవుట్పుట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇన్సెట్ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనము ఏదైనా ఒక ఎలిమెంట్ని స్పెసిఫిక్ ఇండెక్స్ బట్టి మనం యాడ్ చేయాలి అనుకుంటే వి యూస్ ఇన్సెట్ మెథడ్. సో ఇక్కడ ఏంటి, నేను ఫ్రూట్స్ అనే ఒక లిస్ట్ తీసుకున్నాను, యాపిల్, బనానా 2 ఎలిమెంట్స్ ఉన్నాయి దీంట్లో, నేను ఫస్ట్ ఇండెక్స్లో నథింగ్ బట్ యాపిల్ తర్వాత చెర్రీ అనే ఒక ఎలిమెంట్ని రావాలనుకుంటున్నాను. సో దట్ అప్పుడు నేను ఏం చేస్తాను, ఫ్రూట్స్ డాట్ ఇన్సెట్ 1, చెర్రీ అని ఇస్తాం. అప్పుడు మనకి ఏంటి అవుట్పుట్ ఏమొస్తుంది, యాపిల్, చెర్రీ అండ్ బనానా అవుట్పుట్ వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ మెథడ్ ఎక్స్టెండ్ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఆల్రెడీ మనకు ఒక లిస్ట్ ఉంది, ఆ లిస్ట్ని వేరే ఇంకా ఎలిమెంట్స్ యాడ్ చేసి ఎక్స్టెండ్ చేయడానికి కోసం మనం ఎక్స్టెండ్ మెథడ్ని యూజ్ చేస్తాం. ఇక్కడ ఏంటి ఫ్రూట్స్ అని ఒక లిస్ట్ తీసుకున్నాను నేను, దీంట్లో ఏంటి యాపిల్, బనానా 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని నేను చెర్రీ అండ్ బనానా ఈ 2 ఎలిమెంట్స్ యాడ్ చేసి ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటున్నా. సో దట్ అప్పుడు మనకి లిస్ట్ అనేది ఏమవుతుంది, యాపిల్, బనానా, చెర్రీ, మ్యాంగో అవుతుంది. సో ఫ్రూట్స్ డాట్ ఎక్స్టెండ్ మెథడ్ని యూజ్ చేసి మనకి చెర్రీ అండ్ మ్యాంగోని ఫ్రూట్స్ అనే ఒక లిస్ట్లోకి యాడ్ చేసేస్తాం.
ఓకే, విల్ గెట్ దిస్ యాజ్ అన్ అవుట్పుట్. ఇప్పుడు మనం యాడ్ చేసాము, ఇదంతా బాగుంది. ఇఫ్ మనం ఏదైనా ఎలిమెంట్ని రిమూవ్ చేయాలంటే రిమూవ్ మెథడ్ యూస్ చేస్తాం. ఓకేనా. ఒకవేళ మీరు యూస్ చేసినప్పుడు మనకి ఇక్కడ యాపిల్ అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది, దీంట్లో ఏది రిమూవ్ అవుతుంది? సో మనకేంటి, రిమూవ్ ఫంక్షన్ ఎప్పుడు కూడా ఫస్ట్ అకరెన్స్ని మాత్రమే రిమూవ్ చేస్తుంది. ఓకే, అందుకే ఇక్కడ యాపిల్ ఫస్ట్ అకరెన్స్, ఇక్కడ సెకండ్ అకరెన్స్ తీసుకుంటే ఫ్రూట్స్ డాట్ రిమూవ్ ఆఫ్ యాపిల్ యూస్ చేసినప్పుడు మనకి ఆ మెథడ్ యూస్ చేశాక మనం ప్రింట్ చేస్తే మనకి ఫస్ట్ జీరో ఇండెక్స్లో ఉన్న యాపిల్ అనేది రిమూవ్ అయిపోతుంది, అండ్ నెక్స్ట్ యాపిల్ అనేది రిమూవ్ అవ్వదు. ఎందుకంటే రిమూవ్ మెథడ్ ఆల్వేస్ రిమూవ్స్ ఫస్ట్ అకరెన్స్ వాల్యూ. అండ్ నెక్స్ట్ పాప్. సో పాప్ మెథడ్ ఎందుకు యూస్ చేస్తామంటే లైక్ టు రిమూవ్ ఎనీ వాల్యూ బేస్డ్ ఆన్ ద ఇండెక్స్. ఓకే, మనం ఏదైనా ఇండెక్స్ ఇవ్వనప్పుడు మనకి లాస్ట్లో ఉన్న ఎలిమెంట్ అనేది రిమూవ్ అయిపోతుంది, ఆర్ ఎల్స్ మనం ఏదైనా ఇండెక్స్ మెన్షన్ చేస్తే ఆ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ అనేది పాప్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ క్లియర్ మెథడ్ ఎందుకు యూస్ చేస్తామంటే లైక్ ఏవైతే ఎలిమెంట్స్ అనేవి లిస్ట్లో ఉన్నాయో మనం లైక్ కంప్లీట్గా క్లియర్ చేయాలి, ఇంకా ఎంటీ కావాలి అన్నప్పుడు యూస్ క్లియర్ మెథడ్. సో ఫ్రూట్స్ డాట్ క్లియర్ మెథడ్ యూస్ చేస్తే మనకి ఆ లిస్ట్ అనేది కంప్లీట్ ఎంటీ అయిపోతుంది. ఇండెక్స్ ఇండెక్స్ ఎందుకు యూస్ చేస్తామంటే లైక్ టు ఫైండ్ అవుట్ ద ఇండెక్స్ ఆఫ్ ఎ స్పెసిఫిక్ ఎలిమెంట్ ఇన్ ఎ లిస్ట్. ఓకే, ఇక్కడ ఫ్రూట్స్ అనే ఒక లిస్ట్ తీసుకున్నాను, దాంట్లో యాపిల్, బనానా, చెర్రీ ఉన్నాయి. సో ప్రింట్ ఫ్రూట్స్ డాట్ ఇండెక్స్. సో మనకి ఏంటి, ఇండెక్స్ ఆఫ్ బనానా ఇండెక్స్ కావాలి, సో మనం ప్రింట్ చేస్తే మనకి 1 అనేది అవుట్పుట్ వస్తుంది. సో ఇక్కడ బనానా ఇండెక్స్ కూడా 1 అంతే. నెక్స్ట్ కౌంట్ మెథడ్ ఎందుకు యూస్ చేస్తామంటే లైక్ నెంబర్ ఆఫ్ అకరెన్సెస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ మనకి ఇక్కడ 1 ఉంది కదా, 1 అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందో మనం కౌంట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ 2 ఇస్తే 2 ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది, లైక్ ఇట్ రిటర్న్స్ ద నంబర్ ఆఫ్ అకరెన్సెస్ ఆఫ్ ద వాల్యూ. అండ్ నెక్స్ట్ సార్ట్లో బై డిఫాల్ట్ మనకి ఏవైతే వాల్యూస్ ఉంటాయో అవన్నీ అసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ అవుతాయి. మనకి డిసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ అవ్వాలంటే వీ హ్యావ్ టు సెట్ రివర్స్ ఈక్వల్ టు ట్రూ. బై డిఫాల్ట్ సార్ట్ మెథడ్ విల్ హ్యావ్ రివర్స్ ఈక్వల్ టు ఫాల్స్. సో ఇక్కడ నేను నంబర్స్ అనే ఒక లిస్ట్ తీసుకున్నాను, దాంట్లో ఎలిమెంట్స్ వచ్చేసి ఒక ఆర్డర్లో లేవన్నమాట, లైక్ 3, 1, 4, 2 ఉన్నాయి. సో ఇవన్నీ మనం సార్ట్ చేయాలి. సో నంబర్స్ డాట్ సార్ట్ అనే మెథడ్ యూస్ చేసి ఆ తర్వాత మనం ఆ లిస్ట్ని ప్రింట్ చేస్తే విల్ గెట్ ఇన్ ఏ సార్టెడ్ ఆర్డర్ అనమాట, లైక్ అసెండింగ్ ఆర్డర్లో మనకి వాల్యూస్ వచ్చాయి. ఇఫ్ ఇన్ కేస్ మనకి డిసెండింగ్ ఆర్డర్లో కావాలి అంటే నంబర్స్ డాట్ సార్ట్ రివర్స్ ఈక్వల్ టు ట్రూ ఇస్తే సరిపోయింది. అండ్ నెక్స్ట్ నువ్వు మళ్ళీ ప్రింట్ చేసినప్పుడు మనకి రివర్స్ ఆర్డర్లో మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. నెక్స్ట్ లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని రివర్స్ చేయడానికి కోసమని మనం రివర్స్ మెథడ్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనం ఫ్రూట్స్ అనే ఒక లిస్ట్ తీసుకున్నాం, దాంట్లో ఏంటి, యాపిల్, బనానా, చెర్రీ తీసుకున్నాం. దీంట్లో ఇప్పుడు ఫ్రూట్స్ డాట్ రివర్స్ అనే మెథడ్ యూజ్ చేసినప్పుడు మనకేంటి, ఫస్ట్ చెర్రీ అండ్ నెక్స్ట్ బనానా తర్వాత యాపిల్ అనేది అవుట్పుట్ వస్తుంది. సో కంప్లీట్ ఎలిమెంట్స్ అన్ని రివర్స్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ కాపీ. కాపీ ఎందుకు యూజ్ చేస్తామంటే లైక్ ఇప్పుడు ఈ ఒక లిస్ట్ ఉంది ఫ్రూట్స్లో ఏంటి, యాపిల్ అండ్ బనానా. ఈ ఎలిమెంట్స్ని ఇంకో వేరియబుల్లోకి కాపీ చేయాలి. ఇక్కడ న్యూ ఫ్రూట్స్ అనే ఒక వేరియబుల్లోకి ఈ ఫ్రూట్స్ అనే ఒక లిస్ట్ని కాపీ చేయాలంటే మనం ఫ్రూట్స్ డాట్ కాపీ మెథడ్ని యూజ్ చేస్తాము. ఇప్పుడు న్యూ ఫ్రూట్స్ని ప్రింట్ చేస్తే మనకి అవుట్పుట్ యాపిల్ అండ్ బనానా వస్తుంది. ఓకే, సో ఇక్కడతో మనకి కంప్లీట్లీ లిస్ట్ టాపిక్ అనేది అయిపోయింది. అండ్ నెక్స్ట్ వీడియోలో విల్ డిస్కస్ అబౌట్ టపుల్స్. అండ్ నెక్స్ట్ ఒక చిన్న ప్రాక్టీస్ టాస్క్ అండ్ ట్రై దిస్. ఇక్కడ ఏంటి, లైక్ ఒక లిస్ట్ తీసుకోండి, మై లిస్ట్ ఈక్వల్ లైక్ 10, 20, 30, 40, 50 తీసుకొని లైక్ దీంట్లోకి 60 అపెండ్ చేయండి. అండ్ ఆల్సో 25ని ఇన్సర్ట్ చేయండి సెకండ్ ఇండెక్స్ ప్లేస్లో, 40ని రిమూవ్ చేయండి. అండ్ ఆల్సో లాస్ట్ ఎలిమెంట్ని పాప్ చేయండి, రివర్స్ ద లిస్ట్. Okay, thanks for watching.